కాకినాడ దండు కళాక్షేత్రంలో మట్టి మనిషి నాటకం ఆహ్వాన పత్రికను ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ప్రధాన కార్యదర్శి పివి రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి సిహెచ్ రవి ఆనంద్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం దండు కళాక్షేత్రంలో 50 మంది కళాకారులచే మట్టి మనిషి నాటక ప్రదర్శన జరుగుతుందని తెలియజేశారు. కాబట్టి కళాభిమానులందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరారు. సంస్థ సహాయ కార్యదర్శి మార్ని జానకిరామ్ చౌదరి మాట్లాడుతూ మట్టికి మనిషికి సామాజికంగా ఉండే సంబంధాలను తరాలు మారే కొద్దీ సంబంధాల్లోని మార్పులను వాస్తవంగా చిత్రించిన డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి మట్టి మనిషి నవలను అరసం జాతీయ అధ్యక్షులు వల్లూరి శివప్రసాద్ నాటకీకరణ చేశారని చెప్పారు. సాంస్కృతిక కార్యదర్శి కెర్ల పల్లారావు మాట్లాడుతూ ఈ నాటకాన్ని మిత్రా క్రియేషన్స్ హైదరాబాద్ ప్రముఖ దర్శకులు ఎస్.ఎం. భాషా దర్శకత్వ పర్యవేక్షణలో ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యక్షులు కెవిఎస్ సీతారాం ఎం. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ మరియు అభ్యుదయ రచయితల సంఘ సంయుక్త ఆధ్వర్యాన్ని ప్రదర్శిస్తున్న ఈ నాటకాన్ని కళాభిమానులందరూ తిలకించి విజయవంతం చేయాలని కోరారు. అరసం జిల్లా అధ్యక్షులు పి సుబ్బరాజు తరాలు మారుతున్న కొద్దీ రైతుకు దూరమైపోయిన భూమి ఏ విధంగా కబ్జాలకు గురవుతుంది, పతనమవుతున్న నైతిక విలువల గురించి తెలియచేసే నాటకం మట్టి మనిషి అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి బి సత్యనారాయణ, సంస్థ మాజీ కార్యదర్శి ఎన్ ప్రభుదాస్, కట్టా కృష్ణారావు, పిసిహెచ్ సత్యనారాయణ, పంపన దయానందబాబు, గుబ్బల శ్రీనివాసరావు తదితరుల సభ్యులు పాల్గొన్నారు.